నమస్కారం, ట్రెడిషనల్ ఫుడ్ కి స్వాగతం. సాంప్రదాయమైన వంటకాల్లో ఇవాళ బేబీ కార్న్ పకోడీ చేసి చూపించబోతున్నాను. వాటికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. బేబీ కార్న్ పకోడీకి కావాల్సిన పదార్థాలు: బేబీ కార్న్, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, ధనియాల పొడి, మైదా పిండి, కార్న్ఫ్లోర్, శనగపిండి, కారం, ఉప్పు, నూనె. తయారు చేసుకునే విధానం: ముందుగా బేబీ కార్న్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. బేబీ కార్న్ కట్ చేసుకోవడం అయిపోయింది. బేబీ కార్న్ పకోడా వేయించుకోవడానికి సరిపడా నూనెని వేసుకుందాం. నూనె వేడెక్కుతూ ఉంటుంది. ఈలోపు మనం బేబీ కార్న్ పకోడీకి పిండి కలుపుకుందాం. మైదా పిండి, మొక్కజొన్న పిండి, శనగపిండి, కారం, గరం మసాలా, ధనియాల పొడి, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా ఉప్పు, ముందుగా కట్ చేసి పెట్టుకున్న బేబీ కార్న్. వీటిని బాగా కలుపుకుందాం. ఇందులో కొద్దిగా నీళ్ళు వేసుకుందాం. ఈ మిశ్రమాన్ని ఒక 10 నిమిషాలు నానబెట్టుకుందాం. నూనె వేడెక్కింది. ముందుగా కలిపి పెట్టుకున్న బేబీ కార్న్ ముక్కల్ని ఇందులో వేసేసుకుందాం. వీటిని ఒకసారి బాగా కలుపుకుందాం. ఇంకాసేపు వేగనిద్దాం. వేడివేడిగా బేబీ కార్న్ పకోడీ రెడీ అయిపోయిందండి. ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను. బేబీ కార్న్ పకోడీ చాలా అంటే చాలా బాగుందండి. మీరు కూడా ట్రై చేయండి, తప్పకుండా నచ్చుతుంది. నమస్కారం.